హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని విధి విధానాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. సో వీరిలో కొంతమందికి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే 90% వీరికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణలో చాలా మంది పేదవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకొని ఉన్నారు కదా, వీళ్ళల్లో అసలైన పేదవాళ్లను, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరైతే రీసెంట్గా స్థలం ఉండి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఎంక్వైరీకి రావడం జరుగుతుంది. ఎంక్వైరీలో మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళను కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఎవరైతే స్థలం ఉండి ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరి దగ్గర అయితే స్థలం అనేది లేదో, ఎవరికైతే సొంత స్థలం అనేది లేకుండా ఇల్లు అనేది లేదో అటువంటి వారందరికీ కూడా సెకండ్ ఫేజ్లో అంటే రెండో ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరి దగ్గర అయితే సొంత స్థలం అనేది ఉందో అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎంక్వైరీ కూడా ఈ నెల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరైతే స్థలం ఉండి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారిలో ప్రతి ఒక్కరి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. వచ్చి అసలు మీకు స్థలం అనేది ఎక్కడ ఉంది, ఆ స్థలం మీ సొంతమా కాదా, అలాగే స్థలం అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఒకవేళ ఆ స్థలం అనేది మీకు నిజంగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారు. ఎవరికైతే సొంత స్థలం అనేది ఉందో అటువంటి వాళ్ళలో 90% వరకు సొంత ఇంటిని మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇకపోతే మొదటి ఫేజ్లో ఎవరికైతే సొంత స్థలం అనేది ఉండి ఇల్లు అనేది లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించడానికి ఒక 5 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలని కూడా మీకు దశల వారీగా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మొదటి దశలో మీకు 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తారు. అంటే బేస్మెంట్ అనేది వేసినప్పుడు 1 లక్ష రూపాయలు మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రెండో దశలో అంటే పిల్లర్స్ వేసినప్పుడు ఇంకొక 2 లక్షల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే స్లాబ్ వేసినప్పుడు ఇంకొక 2 లక్షల రూపాయలను మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇకపోతే రెండో ఫేజ్ విషయానికి వస్తే ఎవరికైతే సొంత స్థలం అనేది లేదో అటువంటి వారికి సెకండ్ ఫేజ్లో సొంత స్థలం అనేది ఇచ్చి అందులో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా మొత్తం వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే ఎవరికైతే సొంత స్థలం అనేది లేదో, ఎవరికైతే సొంత ఇల్లు అనేది లేదో అటువంటి వాళ్ళలో కొంతమందికి తప్పకుండా అంటే 100% వరకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కొంతమంది ఎవరంటే తెలంగాణలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళలో 100కి 100% మందికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే వీరితో పాటు ఎవరైతే తెలంగాణలో నిరుపేదలు ఉంటారో అటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఆదాయం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇకపోతే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆ కొంతమంది ఎవరంటే ఆల్రెడీ సొంత ఇల్లు అనేది ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయరు. అలాగే ఇంతకుముందు ఏదైనా పథకం ద్వారా మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు కనుక శాంక్షన్ అయినట్లయితే అటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయరు. ఎవరికైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఎటువంటి ఇల్లు కానీ శాంక్షన్ కాలేదో అటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది.
ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కు నేను తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.